రెటిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిల్చోబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మిగిలింది. పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయబోతున్నారని ఐ న్యూస్ వారం క్రితమే చెప్పింది. ఇప్పుడు అదే నిజం కాబోతుంది. అమిత్ షా సూచనల మేరకు పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ సీట్లకే పోటీ చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. తక్కువ సీట్లు తీసుకున్నారని కమెంట్లు కూడా వినిపించాయి. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తక్కువ అసెంబ్లీ సీట్లు తీసుకొని ఒక పార్టీ అధినేతగా గెలిచి సభలో పవన్ కళ్యాణ్ అడుగు పెడితే మిస్ మ్యాచ్ అవుతుందని, రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు అది ఇబ్బందిగా మారుతుందని పలు సూచనలు వెళ్లాయి. జనసేన అధినేతగా తన గౌరవాన్ని, స్థాయిని నిలబెట్టుకోవాలంటే సీఎం హోదాతో సమానంగా ఒక పోస్టులో ఉండాలని చాలా మంది భావించారు. దానికి అనుగుణంగానే లోక్సభకు పోటీ చేస్తే కూడా లెక్క సరిపోతుందని, ఇండియాలో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే మరింత హోదా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తం ఐ న్యూస్ ఊహించినట్లుగానే వారం క్రితమే ప్రకటించినట్లుగానే ఇప్పుడు కూడా అదే నిజం కాబోతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూసుకున్నట్లయితే అటు ప్రధానంగా ఇటు సీఎం అభ్యర్థికి సమానంగా ఉండే విధంగా కేంద్ర మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ నిల్చోబెట్టాలంటూ కూడా యోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రధానంగా గోదావరి జిల్లాలో టార్గెట్ గా జనసేన పార్టీ ముందు నుంచి కూడా అడుగులు వేస్తూ వచ్చింది. అటు వారాహి యాత్ర గాని, ఆ తర్వాత భీమవరం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచన గాని ఇక్కడి నుంచే వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా అటు ఢిల్లీలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల అనంతరం కీలక పరిణామాలు అయితే చర్చనీయాంశంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ భీమవరం నుంచి పోటీ చేస్తారనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అటు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని మాత్రం తెలుస్తుంది. అమిత్ షా సూచనలతో ఆయన ఈ విధంగా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే అటు ఎంపీగా ఉండి ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి తీసుకొని అటు సీఎం హోదాకు సమానంగా రాష్ట్రంలో కూడా ఆయన తన పార్టీతో ముందుకు వెళ్లే విధంగా మొత్తం సమీకరణలు కూడా మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం 8 ఎంపీ సీట్లలో అటు బీజేపీ 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుండగా అటు ఏలూరు ఎంపీ సీటు కూడా బీజేపీకి ఈసారి ఎన్నడూ లేని విధంగా దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నరసాపురం పార్లమెంట్ మాత్రమే పొత్తులో బీజేపీ దక్కించుకుంటా వచ్చింది. ఈసారి మాత్రం ఏలూరు నుంచి గారపాటి తపనా చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ అభ్యర్థిగా ముందు నుంచి సిద్ధమైన నేపథ్యంలో ఆయనకి దాదాపు సీటు ఖరారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నరసాపురం నుంచి టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు అటు టీడీపీకి జనసేనకి ఇద్దరికి కూడా సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. జనసేన మాత్రం ఈ 2 జిల్లాలే టార్గెట్ గా ఉంది కాబట్టి ఇక్కడే అసెంబ్లీల నుంచి ఎక్కువ సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా 15 సీట్లు అనుకున్నప్పటికీ కేవలం 10 సీట్లు మాత్రమే జనసేన పార్టీ పరిమితమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తోంది. కాకినాడ ఎంపీగా మాత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచి అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే జనసేన సరిపెట్టుకోనున్న నేపథ్యంలో అసెంబ్లీలోనే ఎక్కువగా సీట్లు అంటే ఇప్పటికే 24 గానీ టీడీపీ అధినేత చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ ప్రకటించారు కాబట్టి మిగిలిన 6 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. అందులో కూడా 2 స్థానాలు అసెంబ్లీలు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ అడుగుతున్నట్టు పరిస్థితి కూడా ఉంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, అలాగే అటు ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా గతంలో చేసినటువంటి మాలతీ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె, వీరిద్దరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సీట్లు వారికి కేటాయిస్తారంటూ కూడా ఇప్పటికే ఊహాగానాలు ప్రచారంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కల్లా కూడా అభ్యర్థుల జాబితా కూడా ఖరారవుతుంది. ఇప్పటికే అటు పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది, అంటే అటు అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెడుతున్న చోట పవన్ కళ్యాణ్ వెళ్తే కూడా చంద్రబాబు స్థాయి తగ్గుతుందని అనుకొని ఆయనని పార్లమెంట్ కి పంపిస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే చంద్రబాబు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ ఉండకూడదు అని యోచిస్తున్నారా ఏంటి, ఏ రకంగా అనుకోవచ్చు?
ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం 24 అసెంబ్లీ స్థానాలు అనే తరుణంలో పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీ అధినేతపై గాని, జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంపై గాని తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేవలం జనసేన పార్టీలోనే కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనుకున్నటువంటి కాపు సంఘానికి చెందినటువంటి ప్రతినిధులు ఇప్పటికే జోగయ్య గాని, ముద్రగడ గాని వ్యతిరేకత వ్యక్తం చేయడం, వ్యతిరేకంగా లేఖలు రాయడం కూడా జరిగింది. అందుకు తగ్గట్టుగానే కాపులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన హోదా తక్కువ అవుతుంది, అసెంబ్లీలో కేవలం ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి లేదంటే ఒక మంత్రిగా ఉన్నంత మాత్రాన జనసేన పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతున్నటువంటి ఆవేదన వారి నుంచి వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని కేంద్రంలో కూడా చర్చించడం జరిగింది. అయితే పవన్ సీఎం గా ప్రకటించేందుకు ఎటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. కేవలం 24 స్థానాలతో ఉంటే సీఎం గా ఏ విధంగా అవుతామని పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పారు. కాబట్టి సీఎం హోదాకు ఎక్కడా కూడా తగ్గకుండా ఉండే విధంగానే ఈ రోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకే కాకినాడ ఎంపీగా ఆయన పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఐ న్యూస్ కూడా గత వారం రోజుల క్రితం ముందే చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ ప్రజల నాడికి సంబంధించి కానీ, పార్టీలో మారుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కానీ ఒక నివేదిక వెల్లడించిన సందర్భంలో ఐ న్యూస్ కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే ఈ రోజు నిజమైందని కూడా చెప్పుకోవచ్చు. కాకినాడ ఎంపీగా ఆయన పోటీ చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వెళ్లి సీఎం హోదాకు అటు సీఎం చంద్రబాబుగా ఉన్న నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇద్దరు కూడా అక్కడ కీలక నేతలుగా మారి తర్వాత పార్టీని కూడా బలోపేతం చేసుకునేందుకు జనసేనకు కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.